ఎంతసేపు అని వెబ్ సిరీస్లు తీస్తారు, ఓటీటీల కోసమే పనిచేస్తారు. అందుకే ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రూట్ మార్చారు. బిగ్ స్క్రీన్కు తిరిగి రావాలనుకుంటున్నారు. అందుకోసం డైరెక్ట్గా కాన్స్ డేట్స్ అడుగుతున్నారు. సమంతతో పెళ్లి తర్వాత రాజ్ నిడమురు డైరెక్టర్గా దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే అనే దర్శకద్వయం తీస్తారనే విషయం తెలిసింది. అయితే ఫ్యామిలీ మెన్ తో పాటుగా వీరి సినిమాలు కూడా తీస్తారు. వేరే వెబ్ సిరీస్ లో కూడా తెరకెక్కిస్తూ ఉంటారు. ఇటీవల ఫ్యామిలీ మెన్ 3 ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ తీస్తూ ఉన్నారు. రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తర్వాత వీరు ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం గతంలో షారుఖ్ తో సంప్రదింపులు జరిపారు. కానీ ఎందుకో కుదరడం లేదు. దీంతో సేమ్ స్టోరీని ఇటీవల సల్మాన్ ఖాన్ ను కలిసి వినిపించారట. సల్మాన్ కు కథ నచ్చడంతో ఇమీడియట్ గా ప్రాజెక్ట్ లాక్ అయింది. రిటైర్ అయిపోవాలనుకున్న సూపర్ హీరో స్టోరీ అట అది. నవంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయట. సల్మాన్ తో కనుక రాజ్ నిడిమూరు సినిమా ఖరారైతే మాత్రం ఈ చిత్రంలో సమంత కథానాయికగా అడుగుపెట్టే అవకాశాలున్నాయి. కొంతకాలంగా సమంత పర్ఫెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తోంది. అందుకు సల్మాన్ సినిమాను మించిన అవకాశం ఏముంటుంది? పుష్ప1లో ఊ అంటావా స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత బీటౌన్ లో సమంతకు చాలా క్రేజ్ వచ్చింది. పైగా సాక్షాత్తు సల్మాన్ కూడా ఈ సాంగ్ కు ఫ్యాన్. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సమంత బెస్ట్ ఫ్రెండ్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. గతంలో వీరిద్దరూ జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాలు చేశారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో హ్యాట్రిక్ రెడీ అవుతున్నారు. సమంత భర్త రాజ్ నిడిమూరు సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలో రిలీజ్ కాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.